నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 23, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 21 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 24 నిమిషములు. ఈ రోజు తిథి నవమి తిథి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 35 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. క్షేత్ర దర్శనం చేస్తారు. పనుల్లో విజయాలు మీ ప్రమేయం లేకుండానే విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఏదైనా ధన సంబంధించినవి ఏవైనా పెట్టుబడులు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఏదైనా డబ్బులు ఇవ్వాలన్నా, రుణాలకు వెళ్ళాలన్నా అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. ఇచ్చేది ఏది ఈ రోజు చేయకండి. తిరిగి వచ్చే ప్రయత్నం కనపడదు. అయితే వ్యాపారస్తులకు మాత్రం చూసినట్టయితే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ విస్తరణకు కానీ చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అయితే ఈ కుటుంబపరంగా చూసినట్టయితే గతంలో ఏవైనా కలహాలు కానీ, మాట పట్టింపులు కానీ, విడిపోవడాలు కానీ జరిగితే కనుక ఈరోజు సానుకూలంగా అయ్యి అన్యోన్యమైన వాతావరణం దొరికే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శారీరక దుర్బలత, నీరసము, నిస్సత్తువ, అలజడి, ఆందోళనతో పాటుగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీరు లక్ష్మీ అమ్మవారిని ఈరోజు తెల్లని వస్త్రాలు కానీ లేదా గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించి పూజ చేసుకోవడం కానీ ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరు ఏదైనా కార్యాచరణ చేయాలన్నా, కొత్తగా ఏదైనా కార్యానికి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా ఈరోజు మీకు అడ్డంకులు తప్పనిసరిగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మరికొంతమందికి అంటే నక్షత్ర రీత్యా కొంతమందికి అడ్డంకులు ఉన్నాయి. మరికొంతమందికి మీరేదైనా గతంలో అడ్డంకులు కానీ లేదా ఆటంకాలు కానీ పొంది ఉంటే వారికి ఈరోజు సానుకూలంగా సమస్యలు తీరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులు పెట్టినా కానీ, విస్తరణ కోసం కానీ లేదా అంటే ఏదైనా ఒప్పందాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు చాలా బాగుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెడతారు. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం ఉంది. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసాని కనుక 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదివినట్టయితే ఎటువంటి గ్రహ దోషాలున్నా లేదా అంటే ప్రయోగ దోషాలున్నా కానీ మీకు తెలియకుండానే మీ మీద జరిగిన ప్రయోగాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఏదైనా కీలకమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఎరుపు రంగు కానీ, కాషాయ రంగు కానీ వస్త్రాన్ని ధరించి కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పురోగతి కనబడుతుంది. డెవలప్మెంట్ కనబడతాయి. కొత్త ప్రాజెక్టులు తీసుకోండి. ఆగిపోయిన ఏరియర్స్ కానీ లేదా అంటే ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్తో పాటుగా కొంతమందికి ప్రైవేట్గా పనిచేయడము లేదా కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, ప్యాకేజ్ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది.
వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ఏదైనా చేయాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, విదేశాలతో టైఅప్ చేసుకోవాలన్నా, ఏ పని చేసినా ఈరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. గురుబలం కూడా మీకు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు, ప్రణాళికలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సానుకూలత, అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గతంలో మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి సమసిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొంతమంది దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు మాత్రము డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ రోజు కూడా గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురువుకు సంబంధించిన జపం చేయడము లేదా శనగలను దానంగా చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక పసుపు రంగు కానీ లేదో బంగారు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.